నమస్కారం. ఈరోజు మన మెట్టాకేస్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నేను మీ హోస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్. మన ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ వైద్య నిపుణులతో మాట్లాడి సులభంగా మీ ముందుకు తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం హార్ట్ అటాక్ సమయంలో ప్రతి నిమిషం కీలకం. అలాంటి సమయంలో క్యాత్ ల్యాబ్ ప్రాణాలను ఎలా కాపాడుతుంది? చాలాసార్లు మనం చూస్తుంటాం, ఛాతీ నొప్పి వచ్చినప్పుడు కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇదేదో చిన్న విషయం కదా, ఏదో గ్యాస్ ప్రాబ్లం కదా అని దాన్ని పట్టించుకోకుండా అదే తగ్గిపోతుంది అని వదిలేస్తూ ఉంటారు. కానీ హార్ట్ అటాక్ సమయంలో ప్రతి నిమిషం చాలా విలువైనది. సమయానికి చికిత్స అందకపోతే గుండెలోని కండరాలు పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి విషయాలను మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ పాలకొల్లు నందు పనిచేస్తున్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హృదయ్ మోహన్ గారు మనతోటి ఉన్నారు. నమస్తే అండి, నేను ఈ కార్డియాలజిస్ట్ డాక్టర్ హృదయ్ మోహన్. నమస్తే సార్. సార్, హార్ట్ అటాక్ వచ్చే ముందు మన శరీరంలో ముఖ్యమైన సంకేతాలు ఏమొస్తాయి? సార్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఇదే సిమ్టమ్స్ ఇలాగే వస్తుంది అనేది ఉండదు, యూనివర్సల్గా ఎక్కడా ఉండదు. జనరల్గా ఏంటంటే ఇక్కడ గుండెలో నొప్పి ఒక పిన్ పాయింట్ ఒక్క దగ్గర ఇలా పట్టుకోకుండా ఇలా మొత్తం చెప్తారు. మొత్తం పూర్తిగా హార్ట్ అటాక్ వచ్చింది, దాన్ని లెవైన్ సైన్ అంటారు అనమాట. ఇలా పట్టుకోవడం ఇలాగా. ఇంకోటి గ్యాస్ట్రిక్కి గుండెకి డిఫరెన్స్ ఏంటంటే గ్యాస్ట్రిక్ గుచ్చుతున్నట్టు ఉంటుంది, ఇంకా మంటగా ఉంటుంది. ఏదైనా భోజనంతో రిలేటెడ్గా భోజనం చేసి తగ్గడం, లేదా చేయకపోతే పెరగడం అలా ఉంటుంది. అదే గుండెకి సంబంధించింది ఏంటంటే మొత్తం నొక్కేసినట్టు, కానీ ఏమైనా పని చేస్తున్నప్పుడు నొక్కుతున్నట్టు, ఆయాసం రావడం అలాగా, అండ్ చెమట పట్టడం, ఎడం చేయికి లాగడం, ఇక్కడ మనకి దవడ నుంచి కింద దవడ నుంచి బొడ్డు వరకు ఎక్కడైనా నొప్పి రావచ్చు అనమాట. అంటే దాంట్లో 2 రకాలు ఉంటాయి, యాంట్రివాల్ ఎంఐ, ఇంకోటేమో ఇన్ఫెర్వాల్ ఎంఐ. ఒక యాంట్రివాల్ ఎంఐ అనే దాంట్లో ఎక్కువ శాతం ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే నొప్పి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అదే ఇన్ఫెర్వాల్ అంటే అది గ్యాస్ట్రిక్లా చూపిస్తుంది అనమాట. అది అంటే మనం అది గ్యాస్ అనుకుంటాం, వామిటింగ్స్ రావడం, మోషన్స్ అవుతాయి, నొప్పి ఉంటుంది. మనం అది ఇంకా ఏమనుకుంటామంటే అది ఇన్ఫెర్వాల్ ఒక గ్యాస్ట్రిక్ లాగా అనుకుంటాం అనమాట. ఓకే. సో యూనివర్సల్గా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇంకోటి సార్, డయాబెటీస్ వాళ్ళలో చాలా రోజులుగా షుగర్ ఉండడం వల్ల నర్వ్స్ అనేది డ్యామేజ్ అయ్యి అక్కడ మనకి పెయిన్ అనేది వాళ్ళకంతా తెలియదు. వాళ్ళకి అంటే ఏటిపికల్ సిమ్టమ్స్ అంటాం అనమాట. ఆయాసం రావడం, నడుస్తున్నప్పుడు చెమట పట్టడం, అది నార్మల్ అనుకుంటారు. అంటే ఏజ్ పెరుగుతుంది కదా, వాళ్ళ ఆయాసం వస్తుంది అలా అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇది షుగర్ వాళ్ళలో ఉండే ప్రాబ్లం. ఇంకా ఆటోనామిక్ డిస్ఫంక్షన్స్, నరాలు మీకు తెలిసిన వాటిలో కూడా మనకి పెయిన్ అనేది కొంచెం తెలియదు హార్ట్ అటాక్ వచ్చిన. ఓకే సార్, ఇది హార్ట్ అటాక్ సమయంలో ప్రతి నిమిషం ఎందుకు కీలకం? థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. ప్రతి నిమిషం ఎందుకు కీలకం అంటే, ఇప్పుడు ఒక్కసారి మనకి రక్త సరఫరా ఆగిపోతే అక్కడ ఆ ఉన్న పార్ట్ వరకు చచ్చిపోతూ ఉంటుంది. మనం ఎంతసేపు డిలే చేస్తే అంతసేపు వరకు రక్త సరఫరా లేకపోతే, ఇప్పుడు మనం ఈ హ్యాండ్ ఉందనుకోండి, ఇది కట్ చేస్తే ఈ హ్యాండ్ వరకు ఎంతవరకు బతుకుతుంది అనేది మనకు తెలియదు కదా. సో ప్రతి నిమిషం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, డో టు బెలూన్ టైం, డో టు నీడిల్ టైం. ఇప్పుడు ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది, అతను క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి 2 గంటల లోపల కనుక వెళ్ళగలిగితే అప్పుడు మనం డో టు బెలూన్ టైం, అంటే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి 2 గంటల లోపల అన్నీ మనం వెళ్ళేసి యాంజియోగ్రామ్ చేసేసి అది వెజల్ అనేది ఓపెన్ చేయాలి బెలూన్తో. ఆ టైం కన్నా ఎక్కువ అవుతుంది, 2 గంటల కన్నా దాడుతుందంటే దాన్ని డో టు నీడిల్ టైం అంటాం. అది అరగంట లోపల మనం ఒక స్ట్రెప్టోకైనేజ్ అనే ఇంజెక్షన్ ఇస్తాం. దాంతో కొంతవరకు కరుగుతుంది, పూర్తి కరగదు. ఆ తర్వాత వెంటనే ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి సార్. ఓకే. సార్, ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ అని అనిపించిన వెంటనే అతను ఫస్ట్గా ఏం చేయాలి? హార్ట్ అటాక్ అని అనిపిస్తే ఫస్ట్ వచ్చేసి మరి ఎక్కడైనా మన ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా ఫస్ట్ నెగ్లెక్ట్ చేయకుండా ఈసీజీ తీసుకోవాలి. ఒక ఈసీజీ తీయడం వల్ల మనకి ఓకే మహా అయితే నార్మల్ అవుతుంది, ఒక 300 పోతుందో 200 పోతుంది, అంతేగాని ఒకవేళ దాంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మన లైఫే సేవ్ అవుతుంది కదా. ఓకే. ఈసీజీ తీసుకొని కానీ అది తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆ ఈసీజీని రీడ్ చేయగలిగిన డాక్టర్. ఎందుకంటే ఒకసారి ఫస్ట్ వెంటనే ఏమి ఈసీజీలో మార్పులు రావు. ఆ తర్వాత ట్రోపై అనే టెస్ట్ చేస్తారు. ట్రోపై పాజిటివ్ రావచ్చు, రాకపోవచ్చు. సో అప్పుడు మళ్ళీ 2 గంటలకి మళ్ళీ మనం ఈసీజీ రిపీట్ చేస్తాం, ట్రోపై రిపీట్ చేస్తాం. దాన్ని డెల్టా ట్రోపై అంటారు. దాన్ని బట్టి ఇంకోటి కొన్నిసార్లు ట్రోపై కూడా పెరగదు, దాన్ని అన్స్టేబుల్ యాంజైనా అంటాము. సో అసలు ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే సార్. అలాగే ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు
అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రోల్ ఏంటి సార్? వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ అందరూ ఏమంటారంటే ఫస్ట్ ఒకళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పగానే ఏముంది లేరా గ్యాస్ట్రైటిస్ అది ఫస్ట్ అలాగా ముందు పక్కన వాళ్ళే ముందు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుందండి. వాళ్ళకి ఒకవేళ ఏమన్నా రీజన్స్ అంటే మనకి ఫాల్స్ నెగిటివ్ అనేది చాలా డేంజర్ ఫాల్స్ పాజిటివ్ కన్నా. అంటే నీకు లేదు అని భరోసా ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ డేంజర్ అనమాట. ఓకే ఉంది అని టెస్ట్ చేయించుకొని లేదు అంటే అదేం ప్రాబ్లం ఏం కాదు. అదే ఉన్నదని మనం లేదు అని చెప్పడానికి ఫాల్స్ నెగిటివ్ని అది చాలా డేంజరస్. సో ముందు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే దగ్గరున్న హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయినా వెంటనే బీపీ చెక్ చేసుకొని ఈసీజీ చెక్ చేసుకొని ట్రాపై అనేది సెండ్ చేసుకోవడం బెటర్. డాక్టర్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తికి గుండె నొప్పి వచ్చిన తర్వాత చాలామంది ఇదేదో నార్మల్ నొప్పిలే, గ్యాస్ నొప్పిలే అని నెగ్లెక్ట్ చేస్తారు. సో అలాగా నెగ్లెక్ట్ చేసిన పేషెంట్స్లో మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సార్? సార్ అది ఒక్కసారి నెగ్లెక్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఇద్దరిలో ఒకళ్ళు మాత్రమే హార్ట్ అటాక్ వస్తారు. హార్ట్ అటాక్ వల్ల హాస్పిటల్ దాకా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది చనిపోయే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది ఇంట్లో. అది మన ఎగ్జాంపుల్గా మన యాక్టర్ ఒక అతను ఉన్నారు, కన్నడ యాక్టర్. సో వాళ్ళకి టైం ఉన్నా కూడా హాస్పిటల్ రీచ్ అయ్యే టైం ఉండదు. సో వాళ్ళ ఫెసిలిటీస్ ఉన్నా కొంతమంది ఫెసిలిటీస్ ఉన్నా కావాలని అంత తెలియక గ్యాస్ట్రైటిస్ అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక్కసారి ఏంటంటే మనకి బ్లడ్ సప్లై అయిపోతే మనకి 3 రక్తనాళాలు ఉంటాయి అన్నమాట హార్ట్కి. ఉన్న జరిగే పార్ట్ వరకు డ్యామేజ్ అయిపోతుంది. అండ్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్లో కరెంట్ ఉంటుంది. ఆ కరెంట్ ఎలా పడితే అలాగా ఫ్లో అయ్యి హార్ట్ అనేది గుండె వేగం బాగా ఎక్కువ అవ్వచ్చు, బాగా తక్కువ అవ్వచ్చు. బాగా ఎక్కువ అయిన దాన్ని వెంట్రుకులర్ టెకికార్డియా అంటాము. బాగా తక్కువ అయ్యి కంప్లీట్ హార్ట్ బ్లాక్ అని ఉంటుంది. అప్పుడు హార్ట్ రేట్ అనేది ఒక 30కి రావచ్చు. అదే వెంట్రుకులర్ టెకికార్డియా ఉంటే హార్ట్ రేట్ అనేది 200కి వస్తుంది. ఇలా 200కి వస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు హార్ట్ ఇలా మూవ్ అయితేనే మనకి బీపీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత హార్ట్ రేట్ ఎంత స్పీడ్కి ఇలా జస్ట్ ఇలా కొట్టుకోవడం వల్ల బీపీ అనేది బాగా పడిపోయి సడన్గా పేషెంట్ అనేది చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ పోనీ బతికారు అనుకుందాము, ఏదో ఎలా ఒకలాగా బతికేశారనుకోండి, ఆ వరకు డ్యామేజ్ అయిన తర్వాత ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది తగ్గిపోయి మనం నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం, అసలు కాళ్ళ వాపులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. సార్, మనం బయట కామన్ పీపుల్ అంతా కార్డియాలజీ అనగానే క్యాత్ ల్యాబ్, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ అని వింటూ ఉంటారు. సో మన ఆడియన్స్ కోసం అసలు గుండె నొప్పి వచ్చిన వ్యక్తికి క్యాత్ ల్యాబ్ నిజంగా అవసరమా? మరియు యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ వీటి గురించి కొంచెం వివరించండి. సార్ అది యాంజియోగ్రామ్ అంటే జస్ట్ ఇక్కడ మన చేతి నుంచి కానీ తొడ నుంచి కానీ ఒక ట్యూబ్ లాంటిది పంపించి దాన్ని కెథెటర్ అంటాము. ట్యూబ్ లాంటిది పంపించి మనం రక్తనాళాల రక్త సరఫరా ఎలా ఉందో ఒక ఇంజెక్షన్ ద్వారా చెక్ చేయడాన్ని యాంజియోగ్రామ్ అంటాం. యాంజియోగ్రామ్ కంపల్సరీగా అవసరం. అది మనకి గోల్డ్ స్టాండర్డ్. అది ఇంకా లాస్ట్ ఇన్వెస్టిగేషన్. ఇది అంటే ఇది నార్మల్ ఉందంటే నార్మల్, ఏదో అబ్నార్మల్ ఉంటే అబ్నార్మల్. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా యాంజియోగ్రామ్ని మించి ఐవస్ అని ఉంటుంది, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. అంటే రక్తనాళాల లోపల అల్ట్రాసౌండ్ వెళ్ళి అసలు ఎంతవరకు మనకి ప్రాబ్లం ఉంది అనేది పిన్ పాయింట్గా ఓసిటీ, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ, ఇంకా ఐఎఫ్ఆర్, ఎఫ్ఎఫ్ఆర్ ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట ఫ్లో తెలియడానికి. అంటే మనం కంటితో చూసిన దానికన్నా అల్ట్రాసౌండ్ గైడెడ్ చేయడం ఇంకా బెటర్గా ఉంటుంది. సో యాంజియోగ్రామ్ మించి ఇంకా టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయింది. ఓకే సార్. ఇంకొకటి సార్, మనం జనరల్గా వింటూ ఉంటాం, ఒక వ్యక్తి సడన్గా చనిపోయినప్పుడు రిలేటివ్స్ కానీ వాళ్ళందరూ అంటూ ఉంటారు, ఇతను నైట్ దాకా బాగానే ఉన్నాడు, అసలు గుండె నొప్పి లేదు, ఏం లేదు, సడన్గా చనిపోయాడు. సో మనకి లక్షణాలు లేకుండానే హార్ట్ బ్లాక్స్ ఉండే ఛాన్స్ ఉందా? చాలా వాటిల్లో అలాగే ఉంది సార్. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మన హార్ట్ అటాక్లో 3 టైప్స్ ఉంటాయి సార్. ఒకటి ఎక్యూట్, క్రానిక్. ముందు రెండు రకాలు ఉంటాయి. ఎప్పటి నుంచో నొప్పి ఉంటుంది, నడుస్తున్నప్పుడు నొప్పి రావడం, ఆయాసం రావడం అనేది అది క్రానిక్ స్టేబుల్ యాంజైనా అంటాం. క్రానిక్ అంటే ఎప్పటి నుంచో ఉంది ఆయనకి, నడుస్తున్నప్పుడు సిమ్టమ్స్ చెప్తుంది. అంటే నడుస్తున్నప్పుడు నొప్పి రావడం, మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పి రావడం, ఆయాసం రావడం, అంటే ఇంతకుముందు అది ఉండదు. అది క్రానిక్ స్టేబుల్ యాంజైనా. ఇప్పుడు అన్స్టేబుల్ యాంజైనా, అంత స్టేబుల్గా ఉండవు. దాంట్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. అన్స్టేబుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్లో అన్స్టేబుల్ యాంజైనా, ఎన్స్టెమీ అండ్ స్టెమీ 3 రకాలు ఉంటాయి. అన్స్టేబుల్ యాంజైనా అనేది ఏంటంటే పెయిన్ ఉంటుంది కానీ బ్లాక్స్ ఎక్కువ కొంచెం ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎన్స్టెమీ అంటే ఇప్పుడు ఈసీజీలో పైకి వెళ్ళకుండా కిందకు ఉంటాయి అన్నమాట. కిందకి ఉండడం వల్ల ఏంటి ట్రోపై అనేది పాజిటివ్ వస్తుంది. దాన్ని ఎన్స్టెమీ అంటాం. స్టెమీ అంటే ఇంకా ఈసీజీలో మార్పులు చాలా ఎక్కువ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. స్పష్టంగా కనిపించి ట్రోపై అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అన్స్టేబుల్ యాంజైనా, ఎన్స్టెమీ అండ్ స్టెమీల్లో సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి.
అప్పుడు సడన్గా కనిపిస్తాయి. ఈ క్రానిక్ స్టేబుల్ యాంజినా ఎప్పటి నుంచో ఉన్నాయి, అలా ఉంటుంది. ఓకే. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో యాంజియోగ్రామ్ అనేది ఎందుకు ఆలస్యం చేయకూడదు? సార్ అంటే ఇప్పుడు క్రానిక్ స్టేబుల్ యాంజినా అంటే వాళ్ళకి మనకి టైం హార్ట్ అనేది చెప్తుంది, వెళ్ళి చెక్ చేసుకో, నీకు నొప్పి వస్తుంది, ఆయాసం వస్తుంది అనేది మనకి ఇస్తుంది, టైం ఇస్తుంది. అన్స్టేబుల్ రిథమ్స్, కరోనరీ ఆర్టరీస్ డిసీజ్లో ఇవి అంత టైం ఇవ్వవు అనమాట. వెంటనే సడన్గా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ అనేది రప్చర్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీకు చెప్పాను కదా, బీఈటీ, కంప్లీట్ హార్ట్ బ్లాక్, హార్ట్ అనేది మొత్తం అంతా రిథమ్ అనేది ఆగిపోతుంది అనమాట. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు మనకి బయట జనరల్ పబ్లిక్లో హార్ట్ బ్లాక్ అనగానే అందరికీ స్టంట్ అని చెప్తూ ఉంటారు. చాలామందికి స్టంట్ అంటే కొంచెం భయం ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో ఇప్పుడు ప్రతి హార్ట్ బ్లాక్కి స్టంట్ అవసరమా, లేకపోతే కొంతమంది స్టంట్ లేకుండానే మేనేజ్ చేయగలరు? సార్ అంటే క్రానిక్ స్టేబుల్ యాంజినాస్లో ఇప్పుడు మనకి బ్లాక్ అనేది 70% బ్లాక్ దాటితేనే, అంటే రక్తనాళాల్లో 70% బ్లాక్ ఉంటేనే, దాన్ని దాటితేనే మనము స్టంటింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఒకవేళ మనకి 70% దాటి విత్ సిమ్టమ్స్ ఉన్నా కూడా చేస్తాము. లేదు మనకి 70% అటు ఇటుగా కొంచెం బార్డర్లో ఉందంటే మనకి ఐవస్ ఉంది, ఓసిటీ ఉంది, ఎఫ్ఎఫ్ఆర్ గైడెడ్ చేస్తామన్నమాట. దాంట్లో పాజిటివ్ వస్తే చేస్తాము, లేదు అంటే చేయమన్నమాట. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు మన కామన్ పీపుల్లో హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ చాలామంది రెండు ఒకటే అనుకుంటారు. ఆ రెండింటికి మెయిన్ తేడా ఏంటి సార్, హార్ట్ అటాక్కి, కార్డియాక్ అరెస్ట్కి? హార్ట్ అటాక్ అనేది నొప్పి రావడం అండి, నొప్పి రావడము, హార్ట్ అనేది రక్త సరఫరా అనేది ఆగిపోవడం. కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా కారణాల వల్ల జరగవచ్చు అనమాట. అంటే హార్ట్లో కూడా కరెంట్ ఉంటుంది, మీకు తెలిసింది కదా, హార్ట్లో కరెంట్ వల్ల కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. ఇంకా వేరే అంటే లైక్ ఇన్ఫెక్షన్స్, సెప్సిస్, యాక్సిడెంట్స్ కానీ, సడన్గా యాక్సిడెంట్స్ అయినా అవన్నీ కార్డియాక్ అరెస్టే కదా. అన్ని హార్ట్ అనేది ఆగిపోవడం వల్ల చనిపోతారు, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అని. హార్ట్ అటాక్ వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అనేది ఓ బ్రాడ్ టర్మ్, పెద్దది అనమాట. అంటే దేని వల్ల అయినా హార్ట్ అనేది ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇన్ఫెక్షన్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఎరిథమియాస్ అంటే హార్ట్ అనేది లోపల కరెంట్ రిలేటెడ్, హార్ట్ కరెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, వాటి వల్ల కార్డియాక్ అరెస్ట్ అనేది, ఒక లంగ్ రిలేటెడ్ కానీ, పల్మనరీ థ్రోంబోఎంబాలిజం, ఊపిరితిత్తుల్లో రక్తనాళం అనేది గడ్డగట్టి అంత అలా సడన్గా హార్ట్ అనేది ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సార్. ఓకే సార్. సార్ ఇంకొకటి, మన ఆడియన్స్ అవేర్నెస్ కోసం, ఇప్పుడు సడన్గా మన ఫ్యామిలీలో కానీ, లేకపోతే మన పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, లేకపోతే మన ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సడన్గా చెస్ట్ పెయిన్ అని చెప్పి మనకి అది హార్ట్ అటాక్ అని డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ 15-30 మినిట్స్ మనం ఏం చేయాలి అసలు? సార్ ఫస్ట్ 15-30 మినిట్స్ అదే సార్, డో టు బెలూన్ టైమ్, డో టు నీడిల్ టైం చెప్పాను కదా సార్. ఇప్పుడు హార్ట్ అటాక్ రాగానే ఫస్ట్ మనం ఈసీజీ తీస్తాము. ఈసీజీ తీసి కొంతమందికి ఏంటంటే ఈసీజీ నార్మల్ ఉంటుంది. సో అప్పుడు ఇంకా సిమ్టమాటిక్ అంటే ఇప్పుడు వాళ్ళకి షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏజ్ ఉంది, స్మోకర్, వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. సో మనము దాన్ని లైక్లీ అంటే హార్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే ఒక నొప్పి వచ్చింది, ఒక 20 ఏళ్ళు అతనికి నొప్పి వచ్చింది, వీళ్ళకి ఇవన్నీ వాళ్ళకి స్మోక్ చేయరు, డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, అప్పుడు మనం డైరెక్ట్గా యాంజియోగ్రామ్ చెప్పము. అదే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఏజ్ వీళ్ళందరికీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఆ పరంగా థింక్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇలాంటి సమయంలో అసలు ఎలాంటి లక్షణం కనపడితే మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి? సార్ అది పర్టికులర్గా ఇదే లక్షణంతో అనేది ఎప్పుడు ఉండదు సార్. ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ వస్తే ఒక 10 ఈసీజీలు తీసుకుంటాం, ఏమైంది, గ్యాస్ట్రైటిస్ అంతే అయితే హ్యాపీయే కదా. అదే ఒక ఈసీజీలో మనకి హార్ట్ అటాక్ దొరికినా ఒక లైఫ్ అనేది సేవ్ అవుతుంది. అదే ఈసీజీ ఒకవేళ వానికి రిలేటెడ్గా అంటే షుగరు, బీపీ ఇవన్నీ ఉంటే ఒకసారి డ్రాప్ టెస్ట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ ఈసీజీ మార్పులు మనం 2 గంటలకు ఒకసారి చెక్ చేసుకుంటే సేఫ్ అవుతుంది. ఓకే సార్. చివరిగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంత ముఖ్యమో మన ఆడియన్స్ మీరు ఇచ్చే సందేశం ఏంటి? హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మన టైం ఈజ్ మనీ లాగా, టైం అనేది హార్ట్ మజిల్ అండి. మనం ఎంత డిలే చేస్తే అంత కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ అవుతాయి. చేసేటంటే ప్రొసీజర్ చేసేటప్పుడు కానీ ఎర్త్మియాస్ రావడం, కంప్లీట్ హార్ట్ బ్లాక్ రావడం, రక్త సరఫరా ఓపెన్ చేసినా కూడా స్లో ఫ్లో ఫినామినన్ అంటాం, అది రావడం, ఇవన్నీ ఎంత మనం డిలే చేస్తే అంత మనకి హార్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఒకసారి డ్యామేజ్ అయింది మనం వెనక తీసుకురాలేము. మరి ఏంటి స్టంట్ వల్ల యూజ్ అంటే మనం ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అనేది మనం ఆపేస్తాం. స్టంట్ అంటే ఏం లేదండి, ఒక మెటల్ ఉంటుంది రక్తనాళం లోపల, మొత్తం మూసుకున్న దాన్ని మనం ఓపెన్ చేసేసి దాన్ని ప్లాస్టింగ్ లాగా ఒక మెటల్తో దాన్ని మళ్ళీ లోపలికి రాకుండా మనం ఓపెన్ చేస్తున్నాము, దాన్ని స్టంటింగ్ అంటాము. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు హార్ట్కి సంబంధించి గుండె నొప్పి, మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిన పనులు, గుండె నొప్పి వచ్చిన తర్వాత
హాస్పిటల్లో ఎలాంటి వైద్యం తీసుకోవాలి, క్యాత్ ల్యాబ్ యొక్క ఇంపార్టెన్స్, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, ఇవన్నీ చాలా సులభంగా మన ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇది ఈ వారం మెడ్ టాకీస్. ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకొక వేరే ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్, మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్. నమస్కారం.